all. My name is Pendra Mahesh. I am CNC trade first year at IIT Sutnur. మనం మషిన్ స్టార్ట్ చేసే ముందు మనం మెయిన్ స్విచ్ మనం ఆన్ చేయాలి. ఇది మెయిన్ స్విచ్. కలర్ వచ్చిందా? ఇప్పుడు మనం ఎంసీబీ స్టెబిలైజర్, ఇది స్టెబిలైజర్, దీన్ని మనం ఆన్ చేయాలి. ఇన్ని రోజులు నేను థియరీ నేర్చుకున్నాను. నేను మొదటిసారిగా నేను సిఎన్సి మషిన్ని ఆపరేట్ చేయబోతున్నాను. చాలా ఆనందంగా ఉంది ఆపరేట్ చేయడం. ఇప్పుడు నేను సిఎన్సి మషిన్ పార్ట్స్ చెప్తాను. ఇది సేఫ్టీ డోర్ మనకు, ఇది చాలా ముఖ్యం మనకు. ఇది స్పిండిలు, ఇవి 3J చెక్స్, ఇవి చెక్స్ 3 ఉంటే 3J చెక్, 4 ఉంటే 4J చెక్. ఇది టూల్ టెరైట్, అంటే టూల్స్ మనకు 8 రకాల టూల్స్ మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఇది టెల్ స్టాక్, ఇది మనకు వర్క్ పీస్ని సపోర్టింగ్గా ఉంటుంది. ఇది కూలెంట్ అనేది మనం వర్క్ పీస్ని మనం చేసేటప్పుడు మంట అయినా ఏమైనా ఇంకా ఎక్కువ కాకుండా మనకు కూలెంట్ అనేది పోస్తాం అన్నట్టు. ఇది కంట్రోల్ ప్యానెల్ అన్నట్టు. ఇది మనకు అంటే మనం మాన్యువల్గా చేయొచ్చు. ఇది ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేయాలి. ఇక్కడ మనం ఇప్పుడు కంప్యూటర్తో కనెక్ట్ చేయాలంటే ఇక్కడ యూఎస్బీ కనెక్టర్తో కనెక్ట్ చేసి మనం ప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఇక్కడ మనకు మెమొరీ ఉంటుంది. ఇక్కడ ఒక కంప్యూటర్లో మనం ప్రోగ్రామింగ్ చేసి క్యాడ్లా మనం ఇన్స్టాల్ చేసి ఇక్కడ పెట్టచ్చు. మషిన్ ఆన్ చేయాలి. ఇప్పుడు మనం వర్క్ పీస్ పెడుతున్నాం. కొంచెం బయట ఇప్పుడు మనం డోర్ వేసుకోవాలి. ఈ డోర్ అనేది మనకు సెన్సర్తో పనిచేస్తుంది. మనం ప్రోగ్రామ్ టైపింగ్ చేయాలి. ఇక్కడ ఇవి ఎం కోడ్స్ ఇక్కడ మొత్తం ఉన్నాయి. M03 స్పిన్డిల్ రొటేషన్. మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ రావాలంటే మనం ఎప్పుడు కూడా MDI మోడ్లో పెట్టాలి. అప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్పిన్డిల్ రొటేషన్కి M03 అనే ప్రోగ్రామ్ ఇక్కడ చేయాలి. M03